ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ముందుగా క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా చాప్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కుక్ చేశాను. మీరైతే నార్మల్ రైస్ అయినా సరే కుక్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెచ్చేసాను ఫ్రెండ్స్, ముగ్గురు తెచ్చేసాను. మీకు నీట్గా చూపించాలి కదా, ఇంకే ముగ్గురు తెచ్చేసాను ఫ్రెండ్స్. చూసారా, ఇందాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మొత్తం. మీకు క్యాబేజ్ వేసాను అన్న విషయం చెప్పలేదు. క్యాబేజ్ కూడా చాప్ చేసి వేసుకున్నాం ఇందులో. మీకు ఇంకా అవైలబుల్గా ఉంటే ఇంకా ఏమైనా వేసుకోవచ్చు. వెజ్జెస్ ఏమైనా కావాలనుకుంటే వేయన్నా అంటే ఏ పడితే వేసుకోకూడదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. మనం ఇది వితౌట్ మసాలా చేయబోతున్నాం అనమాట. మసాలాలు ఏమి వేయము ఇందులో. వాళ్ళు పప్పు మనం అడగగానే మూకుడి కాజేసి ఇచ్చేసారు ఫ్రెండ్స్. గారెలు వేసుకున్నారు వాళ్ళు పప్పు. ఇంకా కుక్ అయితే సరిపోతుంది 2 minutes. మనం ఇందులో ఇప్పుడు ఏం వేస్తామంటే బ్లాక్ సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, ఫ్రెండ్స్. ఇందులో మనం ఉల్లిపాయ వేయలేదు, అందుకే పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సరిపోతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయ పౌడర్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కదని చెప్పి ఆగిపోకూడదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నాము. మనం కొంచెం సోయా సాస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ పడిపోయింది ఫ్రెండ్స్. కంగారు పడక్కర్లేదు, బాటిల్ మొత్తం తిరగబడిపోలేదు ఇంకా మేము. అంతే ఫ్రెండ్స్, ఇందులో ఇంకేం మసాలాలు ఏం డైరెక్ట్ అన్నేసుకుని కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీని పిలుస్తాను అన్నేయడానికి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఏమంటే అలా చేస్తుందో. ఇప్పుడు మొత్తం స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. కంప్లీట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి పెడదాం.